నారా లోకేష్ గాని, పిఠాపురం నుంచి బరిలో దిగుతున్న పవన్ కళ్యాణ్ గాని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఒక మాట అంటా ఉంటారు. 25 కేజీల బియ్యం కాదు 25 ఏళ్ల భవిష్యత్తు ఇస్తాం మీకు అనేది. 25 ఏళ్ల భవిష్యత్తు ఆయన ఇస్తారో లేదో తెలియదు గానీ, ఈ మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల నుంచి వీళ్ళిద్దరూ గనక ఇప్పుడు గెలవకపోతే వీళ్ళకి 25 ఏళ్ల భవిష్యత్తు పోయినట్టే. మొన్న ఓటమి పాలవడం వేరు వరుసగా. ఒక రకంగా ఇప్పుడు ఎన్నికలనేది లైఫ్ అండ్ డెత్ క్వెషన్. ఇప్పుడు కూడా ఓటమి పాలైతే, ఇప్పుడు కూడా పరాజయం పాలైతే ప్రజలకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వడం కాదు. రాజకీయాల్లో వీళ్ళ 25 ఏళ్ల భవిష్యత్తు కోల్పోయినట్టే. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. నేనంటున్న మాట కాదు. అందుకే తీవ్ర కసరత్తు అయితే చేస్తున్నారు ఇద్దరు. 2 నియోజకవర్గాల మీద గట్టి ఫోకస్ పెట్టారు. నారా లోకేష్ గారు అసలు మంగళగిరి నియోజకవర్గాన్ని వదలట్లేదు. మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి వార్డు తిరిగేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంతగా దృష్టి పెట్టలేదు కానీ, ఎందుకంటే ఆయన పార్టీ అధినేత కాబట్టి మొత్తం